అభ్యర్థుల ఐక్యత, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయుల స్వతంత్ర అభ్యర్థుల ఐక్యత. ముందుగా ఈ రోజు ప్రభాత సూర్యుడు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల. నేను కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి అదేవిధంగా ఉపాధ్యాయుల స్థానానికి ఈ ఫిబ్రవరి 2025 తెలంగాణ శాసన మండలికి జరుగుతున్నటువంటి 2 స్థానాలకు అటు పట్టభద్రుల స్థానంలో 53వ క్రమ సంఖ్యలో అదేవిధంగా ఉపాధ్యాయ స్థానంలో 13వ క్రమ సంఖ్యలో పోటీ ఉండడం జరిగింది. నేను సమాజంలో ఈ రోజు ఈ ఓటర్లకు అప్పీల్ చేయడానికి మీ ముందుకు రావడానికి ప్రధాన కారణాలు ఈ రోజు ప్రభాత సూర్యుడి ద్వారా నేను పంచుకోదలుచుకున్నాను. దయచేసి మేము ఇక్కడ అమూల్యమైనటువంటి ఘట్టం ఇది. నేను 11వసారి చట్టసభకు పోటీ చేయడం. గత ఎన్నికల్లో కూడా మేము స్వతంత్ర అభ్యర్థులం ఈ విధంగా ఏకతాటి మీదకి వచ్చినాం. దయచేసి నేను మొట్టమొదటిగా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను ఒకటే అడగదలుచుకున్నా, విద్యావంతులైన బుద్ధిజీవుల మేధావుల విద్యావంతులకు ఒకటే అడగదలుచుకున్నాను. ఎక్కడైనా మీరు ఇటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన తెర వెనుక తిట్టుకొని చాటున కలిసే వాళ్ళని చూశారు, కానీ తెర ముందు ఈ విధంగా నిజాయితీగా మాలో ఎవరో ఒక్కరిని గెలిపించిన చాలు, మాలో ఎవరికా ప్రతి ఓటు ప్రియారిటీ ఓటు మాకే వేయండి, మాలో అందరు గెలిపించేందుకు అర్హులు ఉన్నారని ఈ ముక్త కంఠంతో నిర్వహించిన అంకం ఎక్కడైనా చూసారా? దయచేసి ఇప్పటికైనా స్పందించండి. విద్యావంతులు బుద్ధిజీవుల మేధావులు విద్యావంతులు దయచేసి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఉపాధ్యాయులు అయితేనేమి పట్టభద్రులు అయితేనేమి ప్రతి ఓటు మీ ప్రతి ప్రియారిటీ దయచేసి ఎంత ఓపిక ఉంటే మీ ఓటు చెల్లే విధంగా అభ్యర్థి పక్కన ఉన్నటువంటి గడిలో వాళ్ళు ఇచ్చేటువంటి కలంతో మీరు రోమన్ సంఖ్యలు అయితేనేమి తెలుగు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న నెంబరింగ్ అయితేనేమి ఒక్కో అభ్యర్థికి ఒక్కో ప్రాధాన్యత ఇస్తే మరో అభ్యర్థికి ఇవ్వకండి. దయచేసి అట్లా ఇచ్చినట్టయితే మీ అమూల్యమైన ఓటు వృద్ధిపోతాయి. అట్లా ఒకటో ప్రాధాన్యత కానీ రెండో ప్రాధాన్యత ఏ ప్రాధాన్యత కానీ ఒకరికి ఇచ్చిన వెంటనే మరొకరికి ఇవ్వకండి. దయచేసి మీ ప్రతి ప్రాధాన్య ఓటును ఆ యొక్క ధనస్వామ్యంతో అధికారం యొక్క డబ్బు మదంతో వస్తున్నటువంటి వాళ్ళ కళ్ళు వాసి వాత పెట్టేందుకు మీరు స్వతంత్ర అభ్యర్థులకు ప్రతి ప్రియారిటీ ఓటు స్వతంత్ర అభ్యర్థులకు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటు ద్వారా చరిత్రాత్మకమైనటువంటి తీర్పులో మీరు భాగస్వాములం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దయచేసి కరీంనగర్ స్థానం అంటే ఈ ఉత్తర తెలంగాణ అంటే ఉద్యమాలకు నిలువపట్టు. దయచేసి నేను ఒక రైతు బిడ్డను, నేను తెలంగాణ ఉద్యమకారుని, విద్యార్థి చేసే నాయకుని, యువజన సంఘాల నాయకుని, రైతు రాష్ట్ర నాయకుని. 11వసారి నాకు ఎటువంటి వనరులు లేకపోయినటువంటి శక్తి లేకపోయినా కూడా సామాన్యుల ఎన్నో అవమానాలు, చీత్కారాలు, ఇబ్బందులు, కష్ట నష్టాలు, ఆకలి బాధలు, ఎన్నో ఆర్తన, ఎన్నో ఇబ్బందులు, చూటుపోటి మాటలు ఎన్నో ఎదుర్కొంటూ నేను ఒకటే ఆశతోనే వస్తా ఉన్నాను. ఏ రోజైనా ప్రజలు చైతన్యవంతం కాకపోరా, ఈ యొక్క ధనస్వామ్యంతో వస్తున్నటువంటి ఈ బూర్జువా పార్టీలను బొందబెట్టకపోరా, ఒక సామాన్యునికి పట్టం కట్టి వారికి సేవకుడిగా పని చేపించుకునే అంకం రాకపోదా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఎక్కడ కూడా నిరుత్సాహం లేకుండా, ఎక్కడ కూడా వెనుదగ్గకుండా ప్రలోభాలకు కానీ, ఒత్తిళ్లకు కానీ, ఇబ్బందులకు కానీ, బెదిరింపులకు కానీ ఎక్కడ తల వద్ద వంచలే, ఎక్కడ వెనుదిరుగు చూడలే. నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, దయచేసి మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళు ఇప్పుడు నంగనాశి వేషాలు ఈ 4-5 రోజులు ఓట్లకు దగ్గర ఉంది కాబట్టి ఇంకా బహురూపుల వేషాలు ఎన్నో పడతారు. అటు మద్యం ద్వారా కానీ ఇటు డబ్బు ద్వారా కానీ ఏ విధంగా వీరైతే సామధాన దండోపాయాలన్నీ అస్త్ర శస్త్రాలు ప్రదర్శిస్తారు. వాళ్ళు ఈ యొక్క గెలుపు వాళ్ళు కైవసం చేసుకోవడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి తప్పటడుగు వేయగదు. వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి మన నుంచి దోచుకున్న సొమ్మే మన వైపు వస్తుంది కాబట్టి మనం తీసుకోవాలి. సరైన అభ్యర్థికి తెరచాటున జరుగుతున్నటువంటి ఓటింగ్ ప్రక్రియలో మీ మనస్సాక్షిగా ఎవరైతే ఇక్కడ అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి అభ్యర్థికి మీరు ప్రియారిటీ ఇవ్వండి. దయచేసి మీరు ఇచ్చే ప్రియారిటీ ప్రతి అభ్యర్థికి మరో మెట్టుగా మరింత ప్రోత్సాహంగా గెలిచినా ఓడినా మారుకుంటే ఒక గుర్తింపు ఉంటుంది, ఒక మనోధైర్యాన్ని నిలుపుతుంది. ప్రతి అభ్యర్థికి మీ ప్రాధాన్యత క్రమం స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చి మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఎందుకంటున్నానంటే దయచేసి ఈ డబ్బు సంచులతోని టికెట్లు కొనుకొచ్చుకున్న వాళ్ళు ఎట్టి పని. మా మిత్రులు ఎంతో మంది ఇప్పటిదాకా చెప్పారు. అటు మా శరిగర బ్రహ్మేష్ బాబాయ్ అన్న అయితేనేమి, మా దేవత శ్రీనివాస్ గారు గారు అయితేనేమి, మా కుష్బు శంకర్ గారు అయితేనేమి, మా శ్రీశైలం ముదిరాజు గారు అయితేనేమి, మా కర్ర జగన్ గారు అయితేనేమి, మా సుధాకర్ రావు గారు అయితేనేమి, మా పీడిశెట్టి రాజు గారు అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ఉండి ఇప్పటిదాకా మాట్లాడి సమయభావం వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వాళ్ళు సామాన్యులు కాబట్టి వెళ్ళిపోయినటువంటి మా మిగతా స్వతంత్ర అభ్యర్థులు కానీ ఎంతో మంది ఎన్నో అంశాలు వెల్లడించారు. సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను ప్రతి అంశం వివరించకుండా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించే నైపుణ్యం, ఓపిక, చతురత అన్నది ఒక సామాన్యుడిగా ఉంటుంది. ఏసీ కార్లలో తిరిగేవాడికి మీ బాధలు ఇస్తావా, ఏసీ రూముల్లో ఉండేవాడికి మీ ఆకలి బాధలు, మీ ఇబ్బందులు, మీ సామాన్య కుటుంబానికి సంబంధించిన తెలియదు. మేము ఒక గ్రామీణ బిడ్డలం, మేము ఒక విద్యావంతులం, ఒక సామాన్యులం
కష్ట నష్టాలు తెలిసినటువంటి సాధక బాధలు తెలిసినటువంటి వాళ్ళం, ఓపిక ఉన్నది, యువ రక్తం, మేము చైతన్యవంతులం, సమాజం కోసం ఎక్కడ అవినీతి రహితమైనటువంటి సమాజ అభివృద్ధి కోసం మేము 6 నిమిషాలు తపన పడుతున్న వాళ్ళం. దయచేసి మమ్మల్ని మీరు అవకాశం ఇచ్చి మమ్మల్ని సేవకులుగా చేసుకున్నట్టయితే మీరు రాజులయ్యే అవకాశం ఉంటుంది. అదే ధన సమయం మదనపోతుల్లాగా ఈరోజు విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ అటు యంత్రాంగాన్ని తప్పుదో పడిస్తూ యంత్రాంగం యథ రాజా తథ ప్రజ అన్నట్టు యంత్రాంగం కూడా ఈరోజు మేము ఇక్కడ గ్యాదర్ కావడానికి ముఖ్య కారణం ఆ రిటర్నింగ్ అధికారి గారు సమావేశం అభ్యర్థులకు సంబంధించింది, అటు ఉపాధ్యాయులది పట్టభద్రులది. వారు తదనంతరం అన్నట్టుగా వారి యొక్క మమా అన్నట్టుగా కార్యక్రమం ముగించారు. ఎక్కడ కూడా నిబంధనలకు సంబంధించిన అంశాలు ప్రస్తావన పూర్తి స్థాయిలో వెలువరించకపోగా మా అభ్యర్థుల సందేహాలు పూర్తి స్థాయిలో నివృత్తి చేయలేదు. అదేవిధంగా మేము తీసుకొచ్చినటువంటి ఫిర్యాదులపైన కనీస స్పందన, కనీసమైనటువంటి ఈ యొక్క భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయలేదు. దీని ఆంతర్యం ఏంటిది? మొన్న 16 తారీఖు రోజు గుట్టు చప్పుడు కాకుండా 29,000కు సంబంధించిన బ్యాలెట్లను నేను పట్టభద్ర అభ్యర్థిగా నేను ఖండిస్తా ఉన్నా. ఈ ఎన్నిక పూర్తిగా ఈ ఎన్నిక అప్రజాస్వామ్యం, ముఖ్యంగా ఉపాధ్యాయుల స్థానానికి సంబంధించింది. ఉమ్మడి 4 జిల్లాల ఈ కరీంనగర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ స్థానం పూర్తిగా అబాసుపాలైపోతుంది. ఉపాధ్యాయ ఓటర్లారా దయచేసి మీరు ఎక్కడికక్కడ ఖండించండి. ఈ ఎన్నికల్లో మీరు విలక్షణ తీర్పు ఇచ్చినట్టయితేనే ఎన్నిక రాబోయే రోజుల్లో ఇంత ఎన్నికలు చూస్తాం. లేకపోతే ఈ ధన సమయంలో కొత్త చట్టం తెచ్చుకొని వారే వేలంపాట నిర్వహించుకొని మన అవసరం లేకుండా మనకు ఏమాత్రం విలువలు లేకుండా వాళ్ళే ఎన్నికలు జరుపుకునే రోజులు కూడా ఎంతో దూరంలో లేవు. ఆవేదన పూరితం కాదు, మేము దూరదృష్టితో చెప్తా ఉన్నాం. నేను ఒక విద్యావంతుని, ఒక రైతును, యువ రైతును, అభ్యుదయ రైతును. వ్యవసాయంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఎంతవరకు తెలుసు? అటు హార్టికల్చర్ అయితేనేమి, సెరికల్చర్ అయితేనే, ఫ్లోరికల్చర్ అయితేనే, ఫార్మాకల్చర్ లో అయితేనేమి, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఎన్నో లైఫ్ స్టాక్స్ లో అయితేనేమి ఎన్నో ఉన్నాయి. విలువ ఆధారిత ఉత్పత్తులు, మారు ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు చేసి విదేశాలకు ఎగుమతులు చేసి ఎంతో విదేశ మార్గద్రవ్యాన్ని పొందవచ్చు. ఇక్కడ ఎంతో మందికి ఉపాధి నీయచ్చు. ఈ రోజు ఆ ధ్యాస ఎవరికైనా ఉంటుందా? వీని మీద వాడారోపణలు, వాని మీద వీడారోపణలు, ఈ డ్రామాలు ఆ డ్రామాలు. ఇందుకోసమా మనం ఎన్నిక నిర్వహించుకునేది? ఎన్నిక అదే మనం అగ్రరాజ్యం కావాలి భారతదేశం అంటారు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం స్వతంత్ర భారతంలో ఎన్ని రోజులు అనుకునే దేశం, ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే వజ్ర సంకల్పం నరాలు కలిగినటువంటి మాలాంటి తేజవంతమైనటువంటి వారికి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే, మీ సచలమైన ఓటుతోని మీరు తీర్పిచ్చినప్పుడు మాత్రమే అందరూ కలగన్నటువంటి ఆ యొక్క మంచి ప్రజాస్వామ్యం ప్రణమిల్లుతుంది. అంతవరకు ఎవరికి వారు మార్పు కావాలని కోరుకొని చేతులు కట్టుకొని కూర్చుంటే రాదు. మా ఒక్కరికే ఇక్కడ సమాజంలో అవసరం లేదు. మీరందరూ కూడా పాత్రదారులు కావాలి. మా వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం? మీ వంతు పాత్రదారులుగా మీరు చైతన్యవంతులు మరింత మందిని చేస్తూ మీ చైతన్యవంతంతో స్ఫూర్తిదాయకంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 27 రోజున మేము ఇప్పటికీ మళ్ళీ ఎన్నికల సంఘాన్ని మరింత కూడా మొట్టుకుంటాం. ఆ పూర్తి సెలవు దినంగా ప్రకటించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. రేపు ఇటువంటి ఈ లోపాలన్నిటితో పాటు రేపు రాబోయే రోజుల్లో గత ఎన్నికల్లో ఏ విధంగా ఎన్నిక ముగిసిన తర్వాత కూడా ప్రతి స్థానంలో న్యాయస్థానాన్ని అయితేనేమి ఇతర హక్కుల సంఘాలకు ప్రతి స్థానంలో గోట్లాడతాం. వీళ్ళ భరతం పట్టేదాకా మేము నిద్రపోయే ప్రసక్తే లేదు. దయచేసి మీరు ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతున్నటువంటి 3,50,000 పైసలు పట్టభద్ర ఓటర్లు, 26,000 పైసలకు ఉన్నటువంటి ఉపాధ్యాయ ఓటర్లు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీరు సరి సమానంగా ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఈ నీచులు దొడ్డి దారుణ దొంగ ఓట్లు నమోదు చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి అనుయాయులతోని ఏకదాటిగా వాళ్ళు ఓట్లు గుద్దించుకొని ఈ రోజు బయటపడే ప్రయత్నాలు కూడా కుటిల ప్రయత్నాలు కూడా అటువంటి జరుగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసిన వాళ్ళు అక్రమాలకు పాల్పడడం వాళ్ళకు పెద్ద సమస్య ఏం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ ఈ 5 రోజులు చైతన్యవంతంగా ఈ యొక్క మీరు సైకిల్ వాళ్ళ ఉద్యమం చేసినట్టయితే మనందరి సంకల్పం నెరవేరుతుంది. లేని పక్షంలో మనమందరం బానిసలుగా ఉండే రోజు ఉంటుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వినయపూర్వకంగా మనవి చేస్తూ మీ ముందు సవినయంగా తెలుసు. దయచేసి ఒకటే అప్పీల్ చేస్తాను చిట్ట చివరిగా మరొకసారి, దయచేసి మీకు ఎన్నిక రోజున స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు, ఫోటోలు, గడిలు మాత్రమే కనిపించాలి, క్రమ సంఖ్యలు మాత్రమే కనిపించాలి. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో పాడుపడ్డ ముఖాలను దయచేసి ఎట్టి పరిస్థితుల్లో
చూడకూడదు, మర్చిపోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం మేము దగ్గరగా చూస్తున్నాం. మాకు చాలా బాధేస్తా ఉన్నది. ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదు. పూర్తిగా వివరంగా వాళ్ళు చేస్తున్నటువంటి వందల కోట్ల రూపాయల కోసం ఎన్నికన ఇది జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యం అందుకోసమే ఎన్నిక పుట్టించింది. పట్టభద్రుల ఎన్నిక, ఉపాధ్యాయుల ఎన్నిక అంటే సమాజంలో ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత ఎంత మర్యాదపూర్వకమైనటువంటి, ఎంత ప్రశాంత వాతావరణమైనటువంటి, ఎంత సంకేతపూరితమైనటువంటి వాతావరణంలో ఎన్నిక జరగాలి. అది ఎక్కడైనా కనిపిస్తా ఉందా? అభ్యర్థులుగా మాకే కనిపించలేదు, ఓటర్లకు ఇంకెక్కడ కనిపించడం? అది జరగని పక్షం. దయచేసి అందుకే నేను ఒకటే అడుగుతున్నా, మరొకసారి 2 చేతులెత్తి శిరస్సు వంచి, నేను ఇదే వేదిక కాదు, దయచేసి మాకు సమయం తక్కువ ఉంది, మాకు వనరులు తక్కువ ఉండడం వల్ల మా శక్తియుక్తుల మేర మాకున్న తక్కువ సమయాన్ని మేము వెచ్చించాం. అయినా పూర్తి స్థాయిలో మేము చేరువగలగలేం. అయినా మేము ఎక్కడ ఎవరికి అమ్ముడు పోలేదు, ఎక్కడ రాజీ పడలేదు. దయచేసి మేము ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరు ఇదే మీ అప్పీల్గా, ఇదే వినతిగా భావించి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అభ్యర్థనను స్వీకరించి స్వతంత్ర అభ్యర్థులకు గెలుపు కోసం మీరు ఈ రోజే కంకణబద్దులై, మీరు మార్చి 3 తర్వాత జరిగే ఫలితంలో మీరు పాత్రదారులు అవుతారని ఆశిస్తున్నా, అవ్వాలని వినయపూర్వకంగా మరొకసారి శిరస్సు వంచి కోరుతూ సవినయంగా సెలవుతున్నా. జై జవాన్, జై కిసాన్. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మల్లు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నా.